హలో బ్రో. ఇవాళ గ్రీన్ చికెన్ చేసుకుందాం. ఇది నా ఫేవరెట్ అత్తమ్మ ఒకరుంటారండి. వారి రెసిపీ. చాలా టేస్ట్ ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది ఖచ్చితంగా. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌ని 3, 4 సార్లు బాగా కడుక్కొని, ఒక స్పూన్ ఉప్పు, పావు స్పూను పసుపు వేసి, కలిపేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టాలి. యాక్చువల్‌గా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు పక్కన పెట్టేసుకోవచ్చు. చాలు బ్రో. మ్యారినేషన్‌కి అంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకునేటప్పటికి 30 మినిట్స్ అయిపోతుందనమాట. తర్వాత ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర తీసుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఏసుకొని గ్రైండ్ చేసుకోండి చాలు. ఆ తర్వాత మీడియం సైజు 3 ఆనియన్స్, అంటే మీడియం అంటే మీ ఇష్టం బ్రో. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే గనుక కొంచెం పెద్ద సైజ్ ఆనియన్సే తీసుకోండి. కానీ ఆనియన్స్ ఓవర్ పవర్ అవ్వకూడదనమాట మన కొత్తిమీర మింట్ ఫ్లేవర్‌కి. చిన్న చిన్న స్లైసెస్‌గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి బ్రో. మీకు కారం ఎక్కువ కావాలి అంటే గనక ఒక 6, 7 పచ్చిమిర్చి వేసుకోండి. లేదు అంటే గనక మీడియం కావాలి అంటే గనక 4, 5 వేసుకోండి. అసలు స్పైస్ ఒద్దు అంటే గనక 1 లేదా 2 వేసుకోండి చాలు. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత కారంగా లేదు బ్రో. అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాననమాట. ఆ తర్వాత కడాయిలో ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, అది వేడయ్యాక ఒక పావు స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా తీసుకోవచ్చు, మామూలు గరం మసాలా తీసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. అది ఒక హాఫ్ మినిట్ కానీ, 1 మినిట్ కానీ లో ఫ్లేమ్‌లో ఆయిల్‌లో మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రేగ్రెన్స్ వస్తది బ్రో. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలును, పచ్చిమిర్చి వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ కొరియాండరు, తర్వాత 1 పించ్ ఆఫ్ సాల్ట్ చాలు బ్రో. ఎందుకంటే మనం చికెన్‌లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి. అది వేసేసి ఆనియన్‌లో ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక మనము చికెన్ మ్యారినేట్ స్టార్టింగ్‌లో పెట్టుకున్నాం గదా బ్రో! అది ఈ కడాయిలో కలిపేయాలి. వాటర్ అంతా ఊజ్ ఔట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఆ తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టమాటా మెత్తగా అవుతుంది కదా బ్రో! ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి ఒక స్పూన్. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొరియాండర్, మింట్ లీవ్స్ పేస్ట్‌ని దీనిలో వేసేయాలి. అంటే దించే 5 మినిట్స్ ముందనమాట. అంతే బ్రో. ఇది వేసాక ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేయండి. చాలా సింపుల్. చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్